భారీ స్థాయిలో జనసేన 12వ ఆవిర్భావ సభ రాష్ట్రం దివాళాకు జగన్ వైఖరి కారణమని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పకడ్బందీగా చేస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్ మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవ్వడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభా ప్రాంగణంతో పాటు పలు చోట్ల వైద్య శిబిరాలు, త్రాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడి స్క్రీన్స్, మరుగు వంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జనసేన అధినేత పవన్ అభిమానులు, జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్ తెలిపారు. ఈ సభ ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి సందేశాన్ని ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 12న వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువత పోరుపై వారు స్పందించారు. యువతతో పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఇప్పుడు ఫీజు 4 అంటూ కొత్త నాటకాన్ని తెరలేపారన్నారు. రాష్ట్రం నాశనం అవడానికి జగన్ వైఖరి కారణమని వారు తెలిపారు. వ్యవస్థలను సర్వనాశనం చేసిన జగన్ ప్రభుత్వానికి యువత, మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని కందుల, నాదెండ్ల తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పస్సాపట్ల ధర్మరాజు, స్థానిక నాయకులు తలాటం సత్యం, సోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాలంటే జనం తొక్కిసలాడకుండా ఎక్కడికక్కడ నుంచి వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమం ఉద్దేశంతో. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యం కల్పించాం. టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, నో డౌట్. మీరే చూస్తారు, ఫస్ట్ టైం బహుశా ఒక పొలిటికల్ మీటింగ్లో ఇటువంటి ఆర్గనైజేషన్, ఆడియో విజువల్ కానివ్వండి, ప్రజెంటేషన్స్ కానివ్వండి, జనసేన పార్టీ యొక్క ప్రయాణం 12 సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు వాటన్నిటి మీ అందరికీ కూడా ఈ విధంగా మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. పార్టీ పరంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న సభ, ఎందుకంటే కూటమిలో మేము భాగస్వామ్యం అయినాక ప్రభుత్వంలో బాధ్యతతో ప్రతిరోజు ప్రజలకి నిత్యం చక్కటి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. ఈ కార్యక్రమాలతో పాటు రాబోయే రోజుల్లో ఒక బాధ్యతతో కూటమి ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రోడ్ మ్యాప్ అనేది చాలా స్పష్టంగా మా పార్టీ శ్రేణులందరూ కూడా ఆలోచన అందిస్తారు. ఇప్పుడే మీకు నానాజీ గారు చెప్పినట్టు రేపటి రోజు కూడా చక్కటి కార్యక్రమం గ్రామంలో ఏర్పాటు చేసుకొని రచ్చబండ కార్యక్రమం. ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎటువంటి సమస్యలపైన మేము పోరాటం చేయాలి, ఏ విధంగా వాళ్ళకి క్షేత్రస్థాయిలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, మేము అందిస్తున్న కార్యక్రమాల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కొంచెం లోతుగా అవగాహన తెచ్చుకోవడానికి కోసం మేము కూడా ఒక సభ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఈరోజు లాజిస్టిక్స్ కమిటీ ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాల గురించి వివిధ మార్గాల నుంచి వస్తున్న మా నాయకులు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దానికోసం వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, మా పార్టీ గురించి కాంప్లైంట్ కోరిన వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేయమని. సో ఇవన్నీ కొత్త ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నాం. వీటితో పాటు ఈరోజు మా మెడికల్ కమిటీతో కూడా మేము సమావేశం అయ్యాం. దాదాపు 14 అంబులెన్స్లు, 7 మెడికల్ క్యాంప్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకొని అక్కడ అందరితో కూడా సమావేశమై నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అంతా మా పార్టీ వాలంటీర్స్ ఎప్పటి నుంచో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. స్థానికంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు త్వరతోటి అపోలో హాస్పిటల్ యజమాని కూడా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు కూడా అంబులెన్స్లు ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అడ్వాన్స్డ్ మెడికల్ కేర్ ఎవరికైనా అవసరం ఉంటే ఆ విధంగా కూడా సిద్ధమయ్యేటప్పుడు అపోలో హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. సో తప్పకుండా ఇది ఒక ఫస్ట్ యాక్చువల్గా. సో ఈ సౌకర్యాలతో పాటు మేము ప్రతిరోజు కూడా మేము సమీక్షించుకునేది అధికార యంత్రాంగంతో, ప్రత్యేకంగా పోలీసు బలగాలతో
ఎస్పీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పద్ధతి విషయంలో కానివ్వండి, లేకపోతే సభకు వచ్చే మా జన సైనికులు, వీర మహిళలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పార్కింగ్ జోన్స్ కూడా మేము ఐడెంటిఫై చేసాం. నిన్న సాయంత్రం ఎస్పీ గారు కలిసి చూసి దాదాపు 5 పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేశాం. ఇక్కడ బస్సులు, కొన్ని చోట్ల కార్స్, కొన్ని చోట్ల ఎక్కువగా 2 వీలర్స్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి పార్కింగ్ చేసుకునేటట్టు ఆ వెసులుబాటు కల్పించాం. వీటితో పాటు మేము ప్రత్యేకంగా మేము చూసేది ఏంటంటే సభ నిర్వహణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా మన కల్చర్ని ప్రమోట్ చేసేది. ఎందుకంటే మన జాతీయత అనేది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం. దేశాన్ని ముందు పెట్టుకుంటాం, దాని తర్వాత మన రాష్ట్రాన్ని ముందు పెట్టుకుంటాం. అందులో భాగంగా మన తెలుగు భాషని మరింత ప్రోత్సహించే విధంగా, మన సంస్కృతిని ఆ రోజున ప్రతిబింబించే విధంగా చక్కటి కార్యక్రమాలు ఐడెంటిఫై చేశాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతిభని, దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకి మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని, లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నిటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో, ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు. రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం, వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం, అదేవిధంగా మొత్తం అందరం కలిసి శాంతియుతంగా, అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలు